తెలియజేసుకుంటూ ఈ వేషధారణలో ఉన్నది సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. మహారాష్ట్రలో శివాజీ ఛత్రపతి ఏ విధంగా అయితే ఉన్నాడో, రాయలసీమలో శ్రీకృష్ణదేవరాయలు ఏ విధంగా అయితే ఉన్నాడో, అదేవిధంగా మహమ్మదీయుల రాజులను ఎదిరించినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ తెలంగాణకు సంబంధించినటువంటి ఒక రాజు అన్నమాట. ఒక 5 సంవత్సరాల నుంచి తెలంగాణ గవర్నమెంట్ ఈ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ యొక్క జయంతిని కానీ వర్ధంతిని కానీ అధికారికంగా నిర్వహిస్తుంది. అయితే ఛత్రపతి శివాజీకి సమకాలీనమైనటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్కు చరిత్రలో సరైన స్థానం లభించలేదు. ఈ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గురించి గౌడ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులకు మాత్రం బాగా తెలుసు. 375 సంవత్సరాల క్రితమే బహుజన వాదానికి తెరలేపి కులాల మధ్య విభేదాలు లేవని చెప్పి చాటి చెప్పిన మహోన్నతమైన వ్యక్తి, తెలంగాణను గోల్కొండను రాజధానిగా చేసుకొని తెలంగాణను లేనటువంటి రాజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అన్నమాట. శుద్ధి లేకుండా వేషంలో ప్రవేశం చేసినట్టే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కళ్ళు తీసే వ్యక్తి నుంచి రాజుగా ఎట్లా మారిండు అనేది ఒక చిన్న సన్నివేశం ఉంటుంది. తన స్టేట్ అంటే నాకు బాగా ఇష్టం ఉంటుంది. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ రాజు కాకనే ముందు తురుష్కుల యొక్క రాజ్యపాలన తెలంగాణలో కొనసాగుతూ ఉంటుంది. ఆ యొక్క తురుష్కుల రాజ్యపాలన సాగుతున్న కాలంలో తురుష్కు సైనికులు పన్నులు వసూలు చేస్తున్న క్రమంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ దగ్గరికి కలవాలని వస్తే అప్పుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ యొక్క హీరోయిజం బయటకు వచ్చి అప్పటి నుంచే రాజుగా చలమణి అవుతూ ఉంటుంది అనమాట. ఆ యొక్క సన్నివేశం ఇది లేఖపత్రాజ్ఞయంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చేసి చూపిస్తా. నీకు మైక్ అవసరం లేదులే, చంపుతావు. మైక్ కూడా రీసౌండ్ వస్తుంది కాబట్టి నీకు మైక్ లేకుండా చెప్తా, అందుకని అందరూ సిద్ధంగా బాగుంటుంది. సైనిక బానిస కుక్క నవాబుల మోచేతు నీరు తాకే బానిస కుక్క మీకెందుకు కట్టాలని మేము శిస్తూ రేయింబవులను శ్రమించి కష్టించి రెక్కలు ముక్కలు చేసుకొని పోగేసుకున్న సొమ్ముని కాచేయడానికి మీరెవర్రా? పని మాది శ్రమ మాది కానీ ఫలితం మాత్రం మీదా. మాపై మీ బోడి పెత్తనం ఏంటి? మీ పెత్తనాన్ని ఎంత మాత్రము సహించేది లేదు. మీ గులాంగిరికి జై కొట్టి, మీ దాదాగిరికి సలాం కొట్టి, మీ చెంచాగిరికి బెదిరిపోవడానికి బెమ్మెత్తిపోవడానికి లేదని మీరా బానిసలను కాదు. బానిస సంఖ్యలో 100 వ్యక్తుల కోసం పోలీసులకే సింహాన్ని నా సింహ గర్జనతో నవశకానికి నాంది పలుకుతా, చూలు విధించి మీ పరకం పడతా. ఎన్నాళ్ళి రాజకం, ఇంకెన్నాళ్ళి అమానుషం, ఇంకెన్నాళ్ళి అహంకారం, అమానుషాన్ని అడ్డుకట్ట వేసి అరాచకాన్ని పారతోడి అహంకారాన్ని అంతమొందిస్తా. అధికార దాహంతో అందుకోమని ప్రతి ఒక్క నా కొడుకుని చేసి చెండాడతా. భూస్వాములు, జమీందారులు, పెత్తందారులు, సుబేదారులు, వాటి పొడి చేసి కులమనే పునాదుల పైన సమాజాన్ని విచ్ఛిన్నం చేసి అక్రమాలకు దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. ఎవరు కూడా మాట్లాడుతున్నారు, అందుకే బాగుంటుంది కదా. ఆ మాన ప్రాణాలతో చెలగాటమాడుతూ చదరంగంలోనేమో బతుకులు చిన్నాభిన్నం చేస్తూ రాక్షస పాలనతో చిత్రహింసలతో మమ్మల్ని మభ్యపెడుతున్న మీ కపట నాయకుల మీ చూస్తా. మిత్రులారా, నా ప్రియమైన మిత్రులారా, చాకలి సరవణ, మంగళి మాసన్న, కుమ్మరి గోవిందు, చుక్కల పెరుమండు, దుందేపుల పీరు, కులం అనేది ఉన్నది. మనకు బతుకునిస్తూ మన చుట్టూ ఉన్న కులాలకు కూడా బతికించేదిగా ఉన్నది. అలాంటి కులంతో మీద పన్నులు కట్టడం అనేది ఏంది, శిస్తులు కట్టడం అనేది ఏంది? మనం ఎదురించకుండా ప్రశ్నించకుండా పన్నులు కట్టుడు, శిస్తులు కట్టుడు, ఇదంతా శ్రమతో రాజ్యం వెళుతుంది. చాకలి, మంగళి, కమ్మరి, కుమ్మరి, కంసాలి, కోయ, మాల, మాదిగా, వడ్రంగి 10 రాజ్యాలలో గౌరవ
భగవంతుడి దీవెనలతో ఎదుగుతున్న వాడిని. దైవానుగ్రహం నా చింతనున్నది. భయపడుతూ బతికే వారి పైన ఆ భయాన్ని పారదోలే బంధువు నేనే వాళ్ళకు బలమొత్తా. సకల జనుల ఆశీర్వాద పుణ్యబలంతో బలగమ్మొత్తా. మా బలంతో బలగంతో ఇప్పుడు రక్కసి పొలాల్లో చెప్పుకొని ఆశ చెప్తాయి, అద్భుతాలు సృష్టిస్తాం. నేను తిరుగుబాటు చేసేది అధికారం కోసమో రాజ్యకాంక్ష కోసమో కాదు. మన హక్కుల కోసం, బహుజన రాజ్య స్థాపన కోసం. స్వరాజ్య రాజ్య స్థాపనతోనే స్వాభిమానం సాకారం అవుతుంది. స్వాభిమాన సౌశీల్యంతోనే సంఘటిత ప్రేరేపణం అవుతుంది. సంస్థాగత సమరానికి సయ్యద్దు, సాహస వీరులై, సంవిధాన శూరులై, సామాజిక న్యాయానికి కట్టుబడే జీవులై. ఒక సామాన్యుడు తెలుసుకుంటే సామ్రాజ్యాన్ని ఎదగలనే సాక్ష్యం, చరిత్రకు సాక్ష్యం నేనవుతా. మిత్రులారా, సమాజ స్థాపన కొరకై ఈ పాపన్నలో ప్రతిజ్ఞ ఉన్నాడు. నేను మీకు హామీ ఇస్తున్నాను. మీ అండదండలతో సైన్యాన్ని ఏర్పాటు చేస్తా. ఉన్నోడిని తోసిపెడతాం, లేనోడికి పంచి పెడతాం. రాజరికం అనేది ఎవడబ్బా సొత్తు కాదు. మిత్రులారా, ఒక్కడి గుర్తు పెట్టుకోండి. ఎన్నాలి బానిసత్వాన్ని జయించినారే మనం స్వేచ్ఛాజీవులుగా ఎదగలం. భయం దేనికి? ఎవరిని చూసి భయపడాలి? దేనికి భయపడాలి? భయం అనేది బానిసల లక్షణం. ఒకరిని చూసి భయపడడానికి మనం బానిసలం కాము, సేవకులం కాము, అంతకంటే బందీలము కాము. అలాంటప్పుడు ఎందుకు భయపడాలి? ఎవరిని చూసి భయపడాలి. భయపడితే భయపెడతారు, భయపెడితే భయపడతారు. అందుకనే మనం నా కొడుకు భయపడతాం. మన ముందు ఎవరైనా తలెత్తుకొని తిరిగితే ఎత్తిన తలెత్తగా నడుస్తాం. మనం మాత్రం ఏ ఒక్కడి ముందు కూడా తరలించే ప్రసక్తే లేదు. ఆధిపత్య ధోరణిని ఎదిరించాలి, విదేశీ పాలనను ధిక్కరించాలి. ఏది ఎక్కువ జాతి, ఏది తక్కువ జాతి, ఏది అగ్రవర్ణం, ఏది నిమ్న వర్ణం, ఏది ఎక్కువ కులం, ఏది తక్కువ కులం, మనదంతా ఒక్కటే కులం, మనదంతా ఒక్కటే జాతి. అదే మన బహుజన నినాదం. కొన్ని దుష్ట శక్తులు సమాజాన్ని కులాల పరంగా విధించి విచ్ఛిన్నం చేశాయి. బ్రాహ్మణులేమో పూజలు చేయాలి, వర్తకులేమో వ్యాపారం చేయాలి, క్షత్రులేమో యుద్ధం చేయాలి అని ధర్మశాస్త్రాలు పోషిస్తున్నాయి. మరి శూద్రులేమో పై 3 వర్గాలకు సేవ చేయాలి. ఇదెక్కడి న్యాయం? ధర్మం అంటేనే సమజీవనం, న్యాయం అంటేనే సమపాలన. ఒకరిని ఉన్నతంగా ఒకరిని నీచంగా చూసే ఈ విష సంస్కృతిని తొలగాలి. అందరికీ ఒకే చట్టం అమలు కావాలి. నాయకులంటే సేవకుడు. అనునిత్యం ప్రజా శ్రేయస్సుగా ప్రవర్తించే నాయకుడు. కానీ నాయకుడంటే సేవకుడు, అనునిత్యం ప్రజా శ్రేయస్సుగా ప్రకటించేవాడే అసలు సిసలు నాయకుడు. కానీ భోగ్య భాగ్యాలతో, విలాసవంతమైన జీవితాలతో ప్రజాశ్రేయస్సును పనిగా పెట్టేవాడు నాయకుడిగా అనర్హుడు, సరదిగా అంటున్నాడు, పనికి రాడు. మన దురదృష్టవశాత్తు అలాంటి నాయకుల పాలనలోనే మనము మగ్గిపోతున్నాము. మనలోని అనేకత, సంస్కార విహీనత, స్వార్థపూరితనం, మోసం, అజ్ఞానం ఇవన్నీ కూడా మొగలాయుల ముందు మనల్ని బానిసలుగా మార్చాలి. మొగలాయులు పరదేశీయులు మన స్వరాజ్య పాలనను విదేశీయుల కబంధ హస్తాల్లో పెట్టి
ఇదంతా మనకు సిగ్గుచాటు. మన దేశంలో పాలనలో భారతావాన్ని దుఃఖిస్తున్నది, శరణు కోసంతో ఘోషిస్తున్నది. ఈ భారత మాత ముద్దు బిడ్డలై, ఈ భారత మాత ముద్దు బిడ్డలై మొగలాయుల పట్ల యమ కింకరులై మొగలాయుల పతనానికి నాంది పలుకుతూ సామ్రాజ్యవాద శక్తుల్ని అట్టుడికిస్తూ స్వాతంత్రానికి స్వరాజ్య పాలనకు శక్తి పూరిస్తా సమాజంలోని అసమానత అసంఘటిత శక్తులను మాపి సమాజంలోని అసమానత అసంఘటిత శక్తులను రూపుమాపి అంశ కార్యక్రమాలకు జరమతీతం పోవాలి. నిరంకుశత్వాన్ని నిక్కుతాచాలి. చట్టం అనేది డబ్బులు ఉన్నవాడి చట్టంగా తయారైంది. అలాంటి చట్టాన్ని రూపుమాపాలి. అందరికీ ఒకే చట్టంగా అమలు కావాలి. గల్లీ నుంచి ఢిల్లీ దాకా మీసాలు పెరుస్తూ తొడలు చరుస్తూ కొమ్ములు పెరిగి కొమ్ములు పట్టి కొట్టుకుంటున్నా కప్పట నాయకుల గుండెల్లో ఇప్పుడు బాలే ఈయన విప్లవం పడిపోతే తిరుగుబాటు ప్రచురింపజేసే మొట్టమొదటి సంవిధానం నేనవ్వా. నా కళ్ళు గీసే కత్తినే కట్టంగా మార్చి విజయంగా పూరిస్తా. దేవ